విష్ణువు ఆయుధమైన సుదర్శన చక్రం ఇప్పుడు ఎక్కడ ఉంది? సుదర్శన చక్రం ఎంతటి బలమైన ఆయుధమో అందరికీ తెలుసు. ఈ సుదర్శన చక్రం దాని పని అది పూర్తి చేసే వరకు తిరిగి వచ్చేది కాదు. చాలామంది ఈ సుదర్శన చక్రాన్ని విష్ణువు దగ్గర చూసాం కదా, మరి కృష్ణుడి దగ్గరికి ఎలా వచ్చింది అని అంటూ ఉంటారు. దానికి చాలామంది చాలా కథలు చెప్తూ ఉంటారు. అందులో కొన్నిటిని ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి అలాగే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఇదంతా దేనితో మొదలైంది అంటే ఈ సుదర్శన చక్రాన్ని కనిపెట్టింది మహాశివుడు. దీన్ని తయారు చేశాక శివుడు ఈ చక్రాన్ని విష్ణువుకి ఇచ్చారు. దాని వెనుక ఒక కథ కూడా ఉంది. అది ఏంటంటే రాక్షసులతో అక్కడ దౌర్జన్యాలు పెరిగిపోతూ ఉండగా అక్కడ దేవతలు అందరూ విష్ణువు దగ్గరికి వెళ్లారు. విష్ణువుకి అక్కడ జరుగుతున్న పరిస్థితులను చెప్పారు. అప్పుడు విష్ణువు కైలాసానికి వెళ్లి శివుడిని చాలా నామాలతో స్మరించాడు. ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క తామర పువ్వుని శివుడికి సమర్పించాడు. శివుడు అదంతా చూసి విష్ణువుని పరీక్షిద్దామనుకొని అందులో ఉన్న 1000 పువ్వుల్లో ఒక పువ్వుని తీసేశాడు. విష్ణువుకి ఒక్క పువ్వు కనిపించకపోవడంతో వెతకడం మొదలు పెట్టాడు. కానీ అది దొరకలేదు. వెంటనే విష్ణువు ఆ పువ్వు స్థానంలో తన కళ్ళు తీసి శివుడికి సమర్పించాడు. విష్ణువు భక్తిని చూసి శివుడు సంబరపడి ఏం కావాలో వరం కోరుకోమంటాడు. విష్ణువు వాళ్ళ పరిస్థితులను చెప్పి వాళ్ళని అంతం చేయడానికి ఆయుధం ఏదన్నా ఉంటే ఇవ్వమని వరం కోరుకుంటాడు. అప్పుడు శివుడు విష్ణువుకి సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు. విష్ణువు ఆ సుదర్శన చక్రాన్ని స్వీకరిస్తాడు. ఆ తర్వాత రాక్షసుల అందరినీ ఆ సుదర్శన చక్రంతో విష్ణువు అంతం చేసేస్తాడు. తర్వాత పార్వతీకి కావలసినప్పుడల్లా ఈ చక్రాన్ని ఇచ్చేవాడు. తర్వాత ద్వాపర యుగం వచ్చినప్పుడు తల్లి పార్వతీదేవి దయతో శ్రీకృష్ణుడు ఈ సుదర్శన చక్రాన్ని స్వీకరించాడు. ఈ చక్రం శ్రీకృష్ణుడు మనసు వేగం బట్టి పరిగెత్తే ఒక భయంకరమైన ఆయుధమని చెప్పేవారు. ఈ చక్రం 10,000 సూర్యుడు ఏకమైతే ఎంత ప్రకాశంగా ఉంటుందో అంత ప్రకాశమైన అగ్ని జ్వాలను వదలగలదు. ఈ చక్రానికి మొత్తం ఒక పెద్ద సైన్యాన్ని నాశనం చేసే శక్తి ఉంది. సుదర్శన చక్రం ఎప్పుడు పడితే అప్పుడు వాడేది కాదు, అవసరమైనప్పుడు వాడాలి. అందుకే ఇది ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఉండదు. దానిని వాడేవాళ్ళు కూడా చాలా తెలివిగా ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి ఈ చక్రానికి పని చెప్తే అది ఆ పని పూర్తి చేసే వరకు తిరిగి వచ్చేది కాదు, పూర్తి చేశాకే వెనక్కి వచ్చేది. ఈ చక్రం ప్రత్యేకత ఏంటి అంటే ఈ చక్రాన్ని తిప్పినప్పుడు అది గాలితో పాటు ఇంకా వేగంగా తిరిగి మంటలు వచ్చి అప్పుడు శత్రువులను నాశనం చేసేది. ఇది ఒక అందమైన భయంకరమైన ఆయుధం. అణుబాంబు ఎలానో అలానే ఈ చక్రం రహస్యం కూడా దాచి ఉంచారు. ఈ చక్రం రహస్యం కొంతమంది దేవతలకి మాత్రమే తెలుసు. ఎందుకంటే అది విష్ణువు ఆయుధం కాబట్టి. విష్ణువు వేరే అవతారాలకి మారినప్పుడు తను అది పొందుతూ ఉంటాడు. ఎందుకంటే వేరే వాళ్ళ చేతికి వెళ్తే దాన్ని తప్పుడు పనులకు వాడచ్చు. ఆ ఆయుధం వెనుక చాలా పురాణాలు కూడా కనుక్కోవచ్చు. శివపురాణం ప్రకారం ఆ చక్రాన్ని శివుడు నిర్మించాడు. మొత్తం ఈ అనంత విశ్వాన్ని నడిపించడానికి శివుడు దానిని విష్ణువుకి ఇచ్చాడు. ఈ సుదర్శన చక్రాన్ని విశ్వకర్మ గారు సృష్టించారు. అతడు సూర్యుడు బూడిద నుండి తయారు చేసిన వాటిల్లో ఇదొకటి. ఇంకొకటి శివుడు త్రిశూలం. కానీ విశ్వకర్మ ఈ సుదర్శన చక్రాన్ని సృష్టించడానికి వెనుక ఇంకొక కథ కూడా ఉందని పురాణాలు చెప్పాయి. ఋగ్వేదంలో ఈ చక్రం గురించి చాలా భిన్నంగా వివరించారు. అందులో సుదర్శన చక్రాన్ని కాలచక్రంగా చెప్పారు. మహాభారతంలో సుదర్శన చక్రంతోనే శ్రీకృష్ణుడు శిశుపాలుడిని సంహరించాడు. భవిష్య పురాణంలో కృష్ణుడు తన శరీరాన్ని వదిలేశాక ఈ చక్రం కూడా భూమిలో కలిసిపోయింది. తర్వాత మళ్ళీ కల్కి అవతారం భూమి మీద ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు మళ్ళీ తను సుదర్శన చక్రాన్ని పొందుతాడు. అప్పుడే కల్కి అవతారం యుద్ధంలో సుదర్శన చక్రాన్ని వేసుకుని యుద్ధం చేస్తాడు. అలా ఆ యుద్ధంలో చెడుని మొత్తం నాశనం చేసేస్తాడు. కానీ ఋగ్వేదంలో సుదర్శన చక్రాన్ని కాలచక్రం అంటారు. దీన్ని విష్ణువు సమయాన్ని ఆపడానికి వాడేవాడు. ఇలా కాలచక్రాన్ని ఆపి అవతల వాళ్ళ శక్తిని పోగొట్టి వాళ్ళని అంతం చేసేవాడు. ఋగ్వేదంని చదివి చూస్తే మనకి అర్థమవుతుంది సుదర్శన చక్రం అనేది సంకల్ప ఆయుధం అని. ఇది విష్ణువుతో తన అవతారాలతో ఎప్పుడూ ఉంటుంది.
సుదర్శన చక్రం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఇంకా చాలా కథలైతే ఉన్నాయి. నాకు తెలిసిన కథలు మీకైతే ఇప్పుడు వివరించాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. ఏమైనా తప్పులుంటే కింద కామెంట్ చేసి దాన్ని సరి చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.